హుల్లాబాద్ చెప్తున్నా, ఆఫీస్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కని తప్ప. చివరంట నీతో నువ్వే. మీరు అంత మాత్రానికి నాతో 1 year ట్రావెల్ అయ్యి సడన్గా చెప్తున్నా, చాలా అంటే చాలా బాధ అయిపోతుంది గాయస్. నేను ఎవ్వరికి ఏం చేయలేదు, నేను ఎప్పుడు ఏ తప్పు బీ చేయలేదు. నేను అనుకోని మనోళ్ళతో చాలా చాలా సరదాగా ఉన్నా, చాలా స్టాండ్స్ తీసుకున్నా కొంతమంది కోసం, చాలా పెద్ద పెద్ద స్టాండ్స్ తీసేసుకున్నా. లైక్ పైకి వెళ్తుండే, ఏం చేస్తుంటే మామ ఇది కొడదాం అది కొడదాం, మామ చుట్టూ కట్ చేద్దాం, ఇదో కంటెంట్ కొడదాం, ఏదో ఏదో ఒక స్టఫ్ మాట్లాడుతున్న మనుషులు ఎవ్వరు లేరు ఇప్పుడు నా దగ్గర. మా డాడీ కోసం, లైక్ మా డాడీ ఒక లెవెల్లో చూడాలి, మా అయ్య కష్టపడవద్దు, నేనే మా అయ్యను చూసుకోవాలని ఇంటెన్షన్ అని చాలా కష్టపడ్డా. మా డాడీ నేను చూసుకున్న ఒక 2 years, అండ్ అన్ఫార్చునేట్లీ లైఫ్ హ్యాస్ ఎండ్ కదా, ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక ఎండ్ పార్ట్. అలా మా డాడీ కూడా ఒక ఎండ్ కార్డ్ పడిపోయింది. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని. అంతే గాయస్, ఏమైనా బాధ పెట్టుంటే ఐమ్ రియల్లీ సారీ. కొంచెం బాధ అవుతుంది, ఆ బాధ నేను ఇప్పుడు నా దగ్గర పైసలు ఉన్నా ఏమున్నా నాకు నచ్చిన మనుషులు నా దగ్గర లేరు. వాట్ హ్యాపెన్? ఇప్పుడు ఆ ఎడిటింగ్ రూమ్కి వెళ్తే వాడు ఉండడు, ఇప్పుడు నేను ఫోన్ చేసి ఏంట్రా ఇదిరా అదిరా అని మాట్లాడవచ్చు, బట్ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడతా? వద్దు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. మాకు బ్రేకప్ అయిన తర్వాత అయినా పండు అయినా నాతో ఉంటుంది. ఫిక్స్ బాయ్, ఎవరు ఉన్నా లేకపోయినా ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ఐ ట్రై టు ఎంటర్టైన్ యూ గైస్. మిమ్మల్ని నవ్వడం నా బాధ్యత, నేను చేస్తాను. దీని అమ్మాయి ఒక్కొక్క అమ్మాయిని తెస్తా, ఒక్కొక్క అమ్మాయితో ఫ్లర్టింగ్ చేస్తా, ప్రతి వీడియో అప్లోడ్ చేస్తా. ఇది మాత్రం బరాబర్ చేస్తున్నా. ఓకేనా? ఓకే, ఫ్రేమ్ సెట్. క్లాస్ ఉండేది. సో గాయస్, ఫస్ట్ అన్ని ఏరోప్లేన్ పెడదాం. ఎవరు ఫోన్లో చేయొద్దు, ఎవరు ఏం చేయొద్దు. సో అసలు థింగ్ ఏంటంటే నాకు కూడా ఏం అర్థమవుతలేదు. హుల్లాబాద్ చెప్తున్నా, ఆఫీస్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కని తప్ప. చివరంట నీతో నువ్వే. అండ్ టైం వచ్చేసి ఇట్స్ 1 o'clock, midnight 1 అవుతుంది. నాకు అన్నీ ఉన్నాయి కానీ నిద్ర వస్తలేదు. ఎందుకు అట్లా? ఫుడ్ ఉంది, మంచి బెడ్ ఉంది, మంచి రూమ్ ఉంది, మంచి ఏరియా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నిద్ర అనేది పడతలేదు. ఎందుకంటే ఇవన్నిటితో పాటు నాకు టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అవేమి నేను కావాలని తెచ్చుకున్న టెన్షన్స్ కాదు, మంచి చేద్దామని పోయి నేను బోల్తా పడుతాను చూసిన, ఇలాంటి టెన్షన్స్ అన్నీ నాకు. నేను ఎవ్వరికి ఏం చేయలేదు, నేను ఎప్పుడు ఏ తప్పు బీ చేయలేదు. నేను అనుకోని మనోళ్ళతో చాలా చాలా సరదాగా ఉన్నా, చాలా స్టాండ్స్ తీసుకున్నా కొంతమంది కోసం, చాలా పెద్ద పెద్ద స్టాండ్స్ తీసేసుకున్నా. లైక్ ఎలా అంటే ఈ స్టాండ్ తీసుకుంటే నేను కొలాప్స్ కూడా అయిపోతా. అట్లాంటిది నేను చాలా చాలా గట్టిగా స్టాండ్స్ తీసుకొని ఐ బిల్డ్ అండ్ ఫకింగ్ ఎంపైర్, మంచి ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకుని నాకు నేను సడన్గా ఇదంతా కొలాప్స్ అయిపోతుంది. సేమ్ అవుతుంది సడన్గా నా లైఫ్. ఈ మంత్ చాలా గలీజ్. జూలై కదా, జూలై మంత్, సారీ జూన్ కాదు, జూలై మంత్ గలీజ్ మంత్ నాకు. ఎందుకంటే ఏమేమో అయిపోయినాయి, అన్నీ మ్యాజికల్గా అయిపోయినాయి. లైక్ టక్ 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 అన్నీ సడన్గా టీం వాళ్ళు రావడం ఏంది, వాళ్ళ మాటలు ఏంది, వాళ్ళేమి వెళ్ళిపోవడం అంటాం, నేనేం తప్పు చేశాను. సడన్గా మీకు కొన్ని పర్సనల్, లైక్ ఇప్పుడు మనకు ఒక ఫ్యామిలీ ఉంది బాయ్. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీతో ఉంటున్నాను. ఇప్పుడు ఫ్యామిలీతో కొన్ని వస్తాయి, చిన్నవి వస్తాయి. అంత మాత్రానికి నువ్వు మీ మమ్మీ డాడీ వదిలేసి వెళ్ళిపోతావా? కాదు కదా, స్టాండ్ కదా, కూర్చొని మాట్లాడతావు కదా, ఏందో ప్రాబ్లం ఏందో అనుకుంటావు కదా.
నీతో ఏమైతే అది చేస్తావు కదా, కానీ అక్కడ ఏమవుతుంది, నేనేదో టు బి ఫ్రాంక్ నేను చాలా బిజీ అయిపోయాను, చాలా బిజీ, పర్సనల్ ప్రాబ్లం అనో బిజినెస్ అనో ఏదో చాలా బిజీ అయిపోయి ఆ బిజీలో నేను కొంచెం టీమ్ పబ్లిక్ని పట్టించుకోలేదు, మరీ పట్టించుకోలే కాదు, కొంచెంలా వీళ్ళైనా అర్థం చేసుకోవచ్చు కదా, అన్నకి ఇన్ని పంచాయతీలు ఉన్నాయి, ఇది మంచి చెడు అని చెప్పేసి ఆలోచించకుండా సడన్గా వచ్చేయడం, ఒక్కొక్క రీజన్ ఎలాంటి అంటే పిల్ల బచ్చా రీజన్స్ అని, ఇది లేదు అది లేదు. మరి మనం వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్ మనం కష్టపడాలి, అర్థమవుతుందా? మనకి కొన్ని ఉంటాయి. మీరు అంత మాత్రానికే నాతో 1 year ట్రావెల్ అయ్యి సడన్గా చెప్తున్నా చాలా అంటే చాలా బాధ అయిపోతుంది గాయస్. నేనైతే మీకు తెలుసు నేను కుల్లాబాద్ మొహం మీద మాట్లాడేస్తా ఏదున్నా, ఇది మంచి చెడు అని. అంతా అయిపోయింది, లైక్ వెళ్ళిపోయారు. ఇప్పటికీ అబద్ధం ఆడతలే, అర్థమవుతుందా? కసం వేసి చెప్తున్నా, ట్రైపాడ్కి ఒక కెమెరా పెట్టేసి లైటింగ్ నేనే పెట్టేసుకొని 1 o'clockకి నేను ఇది కొడుతున్నా అంటే అర్థం చేసుకోండి, ఎవ్వరు లేరు నా విల్లా, ఎవ్వరు, నో వన్ ఇస్ దేర్. ఇప్పుడు ఎవడని వచ్చి నన్ను చంపిపోయినా కానీ నేను 10 రోజులు తెలుపుతా అనుకుంటా, నన్ను చంపేసిరాను, అట్లుంటుంది ఇప్పుడు ఇక్కడ విల్లాల. ఎవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నా. లడ్డు చిన్నుని కూడా నేను ఒక 4 days మీరు వెళ్ళిపోండి ఇంటికి, లైక్ ఐ వాజ్ నాట్ హ్యాపీ, లైక్ మూడంతా ఎట్లనో ఉంది, ఉంటే అందరూ ఉండాలి. 2-3 చూడగానే నాకు ఒకేసారి 20 మంది టీం మెంబర్స్ కదా, సడన్గా అందరూ కొలాప్స్ అయిపోయేసరికి నాకు ఎవరు కనబడతలేరు, ఎవరు కనబడద్దు, నాకు ప్రశాంతంగా ఒక 2 రోజులు వదిలేసాను అని చెప్పేసి నేను పంపించేసాను. ఆఫీస్లో ఒక్కడనే ఉన్నాను, ఎవ్వరు లేరు నాతో. ఎంత బాధ అవుతుందో తెలుసా? ఎవ్వరు లేరు, గర్ల్ ఫ్రెండ్ లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి. ఈ ఇయర్లో నాకు వర్స్ట్ థింగ్సే. ఎంతో గాఢంగా ప్రేమించిన ఒక అమ్మాయి, మాకు మిస్అండర్స్టాండింగ్ అయ్యి వీ గాట్ బ్రేకప్. మళ్ళీ ఇది మీరందరూ కంటెంట్, ఇది రియల్ కాదు, ఇది అది అని అంటారు. కంటెంట్ కాదు బ్రో, మేము ఎందుకు చేస్తాం బ్రో కంటెంట్లో? ఓకే, మేము చేసేటివన్నీ రియాలిటీ వీడియోసే. మేము ప్లాన్లు వేసుకుని ముట్టాం. ఏమైనా గేమ్ షోస్ ఉంటే అవి మేము ప్లాన్ వేసుకుంటాం. ఏమైనా ప్రాంక్ చేయాలన్నా, ఎవరిదైనా ఏమైనా ఇసుకేయాలంటే అవి ప్లాన్స్ ఉంటాయి. ఈ పర్సనల్ లైఫ్ బ్రో, ఇది మేము ఎందుకు మజాక్ తీసుకుంటాం మీ దగ్గరికి? ఆలోచించండి. మాకు అయిపోయింది నిజంగా చెప్తున్నా. లైక్ మాకు బ్రేకప్ అయిన తర్వాత అయినా పండు అయినా నాతో ఉంటుంది. యాజ్ అ ఫ్రెండ్గా ఐ వాస్ థింకింగ్ లైక్ దట్. ఎవరు ఆనందాలు వాళ్ళయి, ఎవరు సాటిస్ఫాక్షన్స్ వాళ్ళయి, ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళయి. ఇప్పుడు అంటారు కదా స్వార్థం, అట్లా నాకు కూడా ఉంటే బాగుండు. ఈ శకలన్నీ స్వార్థపరులా ఉంటే మస్తు మంచిది తెలుసా, చాలా చాలా మంచిది. సో గైస్, నేను ఏది చేసినా అది ఫ్లాప్ అయిపోతుంది. ఇక ఎంత నమ్ముకున్నా ఏది ఉన్నా ఇట్స్ ఆల్ ఓవర్. ఇప్పుడు ఒక్కడే ఉన్నాను, నన్ను నమ్ముకొని మీరున్నారు. లైక్ నేను ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుండే మీకోసం, ఎంత నవ్విస్తుండే, ఎన్ని మజాకులాడుతుండే, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా, ఎన్ని పంచాయతీలు పడ్డా, అవన్నీ గుర్తొస్తుంటాయి. ఫిక్స్ బాయ్, ఎవరు ఉన్నా లేకపోయినా ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ఐ ట్రై టు ఎంటర్టైన్ యూ గైస్. మిమ్మల్ని నవ్వడం నా బాధ్యత, నేను చేస్తాను. అతను ఎంత అవుతుందో. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం పిటికేసి నాకు ఇది. నేను నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ పడ్డా, చాలా. నేను చాలా ప్రాబ్లమ్స్ చేసిన, అన్నీ చేసిన. నేను ఒకేసారి ఇలా ఐ డెంట్ బికమ్ ఎ వెరీ గుడ్ యూట్యూబర్. ఒక చిన్న యూట్యూబర్ అయినా కానీ ఇంత ఈజీగా రాలేదు. నేను చాలా కష్టపడ్డాను. తిండికి ఏడ్చిన, బట్టలకి ఏడ్చిన, పైసలకి ఏడ్చిన, ప్రతి దానికి ఏడ్చుకుంటూ ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాను. అది అంతే. నేను ఫుల్ ఎమోషనల్గా కుల్లా చెప్తాను. నేను అంతే, చాలా ఎమోషనల్. అది ఎమోషనల్ అంటే నేను ఇట్లా గర్ల్ ఫ్రెండ్ కోసం ఏడుచుడు కాదు, నా పక్కన నా తమ్ముడున్నా, నా దోస్తున్నా, వాళ్ళ కోసం కూడా ఏడుస్తా. అంతే, ఎదిరిపించానని నేను. ఎవరితోనే ఒక ర్యాప్ పెరిగిందనుకో, ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఏవైనా నాకు అటాచ్మెంట్ పోతుంటే చాలా బాధ అయిపోతుంటుంది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉన్నా. ఇప్పుడు నేను ఫోన్ చేసి ఏంట్రా ఇదిరా అదిరా అని మాట్లాడవచ్చు, బట్ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడతా? వద్దు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా.
ఇష్టంతో వెళ్ళిపోయారు, బాధతో వెళ్ళిపోయారు. అదంతా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి నేను బాధపడుతూ నేను ఇదంతా అంతా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేమి మీ దగ్గర ఏదో సెంటిమెంట్ ఉండాలి, ఇది వాట్ వీ సే లైక్ ఎమోషనల్గా నేను ఏదో పేరు పొందాలి, మంచిగా అయిపోవాలని నేను వీడియో కొడుతున్నాను. నేను కుల్లబా చెప్పుకోండి, నా బాధ మీకు చెప్తున్నా, ఓకేనా? ఇప్పుడు ఎంతమంది వదిలేసిపోయినా కానీ అట్లా అనిపించదు లైట్ లేరా అని, కానీ అది మనం చెప్పుకోలేం బాధ, అది లోపల ఉంటుంది. ఇప్పుడు నాకు వస్తున్నాయి నీళ్ళు అనేవి, ఎందుకంటే నేను సడన్గా ఇట్లా ఉంటుండే, మా వాళ్ళంతా ఇట్లా మాట్లాడుతుండే, మజాగా ఆడుతుండే, మేము చాయ్కి వెళ్తుండే, ఇది చేస్తుండే, మామ ఇది కొడదాం అది కూడా, మామ చుట్టూ కట్ చేద్దాం, ఇదో కంటెంట్ కొడదాం, ఏదో 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 ఒక స్టఫ్ మాట్లాడుతున్న మనుషులు ఎవ్వరు లేరు ఇప్పుడు నా దగ్గర. అందరు వెళ్ళిపోయారు. అది సో లైట్ అయ్యింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏడుకున్నాను కాదు, నన్ను నమ్ముకొని మా ఇంట్లో మా మమ్మీ ఉంది. ఐ రియల్లీ లవ్ హర్ అలాట్. ఫస్ట్ థింగ్, మా మమ్మీ కన్నా మా డాడీ అంటే నాకు ప్రాణం, పిచ్చి. ఎట్లా అంటే బేసికల్గా నేను మా అయ్య కోసం కష్టపడ్డా, ఫిక్స్ అయిపోయేది. నేను స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, డూంజో ఇవన్నీ ప్లాట్ఫామ్స్ కొట్టా వెన్ ఐ వాజ్ లైక్ 18-19 ఇయర్స్లోనే. ఇప్పుడు నాకు 22 సెప్టెంబర్స్ 23 పడతాయి. ఈ ఏజ్లోనే ఐ డిడ్ సో మెనీ థింగ్స్. ఎవ్వడు అరే అమ్మ రుణపరప యాడ్ కొడుతుండే, నాకు స్కూటీ ఉంటుండే, అది కూడా నేనే కొనుక్కొని దానికి ఈఎంఐ కట్టుకుంటూ ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చా. అంటే స్టెప్ బై స్టెప్, ఒకటి తర్వాత ఒకటి అలా కొనుక్కుంటూ ఇది చేసుకుంటూ వ్లాగింగ్ స్టార్ట్ చేసుకుంటూ ఇలా అలా ఇలా 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 చేసుకుంటూ లాస్ట్కి ఏడుకొచ్చిన. ఇప్పటికీ ఏడుస్తున్నాను. అయిపోయింది. ఫస్ట్ థింగ్ మా డాడీ కోసం, లైక్ మా డాడీ ఒక లెవెల్లో చూడాలి, మా అయ్య కష్టపడొద్దు, నేనే మా అయ్యను చూసుకోవాలని ఇంటెన్షన్ చాలా కష్టపడ్డా. మా డాడీ నేను చూసుకున్న ఒక 2 years, అని అన్ఫార్చునేట్లీ లైఫ్ హ్యాస్ ఎండ్ కదా, ఉంటుంది కదా ఒక్కొక్కరికి ఒక ఎండ్ పార్ట్. ఇలా మా డాడీ కూడా ఒక ఎండ్ కార్డ్ పడిపోయింది. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని బాధ అయిపోయింది. అది అప్పుడు రోజు గుర్తొస్తుంటాడు, అది మనం ఏం చేయలేము. ఇప్పుడు ఏడ్చుకున్నా కానీ మా డాడీ రాడు కదా నా దగ్గరికి. కానీ ఐ రియలీ లవ్ హిమ్ ఎ లాట్, మా డాడీని. లైట్లే కానీ ఇప్పుడు మా మమ్మీ నేను చూసుకోవాలి, అర్థమవుతుందా? సో నేను చూసుకోవాలి అంటే మేమేం ఫుల్ ఆస్తుందోళం కాదు, కష్టపడితేనే. ఇప్పుడు అది డొక్కాడితేనే మనకి రెక్కాడితేనే డొక్కాడుతుంది, చూసినావా? అట్లాంటి లైఫ్ మాది. మేము కష్టపడితేనే మాకు పైసలు వస్తాయి. వీ కెన్ లివ్ లైక్ బెటర్ లైఫ్, ఓకే? సో మా అమ్మ కోసమైనా నేను పవర్ఫుల్ కష్టపడతా. ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. నేను ఒకరి కోసం సెంటిమెంట్గా ఎమోషనల్గా బాధపడి కూడా వేస్ట్ ఇంత లైఫ్ బతికి. అది ఎవరి లైఫ్ అది. వాళ్ళు రావాలనుకుంటే వస్తారు, పోవాలనుకుంటే పోతారు. బట్ చిన్న హోప్ ఏమి వస్తారు అని. అన్నీ వెళ్ళిపోయినాయి నా లైఫ్లో నుంచి. ఇన్ని రోజులు నేను కష్టపడ్డదంతా కొలాప్స్ అయ్యి కదా. చెప్పు, ఇప్పుడు నా దగ్గర పైసలు ఉన్నా ఏమున్నా నాకు నచ్చిన మనుషులు నా దగ్గర లేరు. వాట్ హ్యాపెన్? ఇప్పుడు ఆ ఎడిటింగ్ రూమ్కి వెళ్తే వాడు ఉండడు. అది గాయ్స్, ఇవన్నీ క్లియర్ పాయింట్స్. సో ఇప్పటి నుంచి మంచిది ఏదైతే అది నేను ఒక్కడిని నా ఛానల్లో వీడియోలు కొట్టుకుంటా. మళ్ళీ రాక్ లైక్ అజ్జు, పాత అజ్జు ఎట్లుంటుండే అమ్మాయితో ఫ్లడ్ చేసుకుంటూ, దీని అమ్మాయి ఒక్కొక్క అమ్మాయిని తెస్తా, ఒక్కొక్క అమ్మాయితో ఫ్లట్టింగ్ చేస్తా, ప్రతి వీడియో అప్లోడ్ చేస్తా. ఇది మాత్రం బరాబర్ చేస్తున్నా. ఎవ్వరు నా గురించి ఏమనుకున్నా, నేను మీకోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం, మిమ్మల్ని నవ్విని కోసం ఐ స్టార్ట్ ఫ్లట్టింగ్ వీడియోస్ విత్ గర్ల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఫన్నీ వీడియోస్, ఇంకా స్కామ్స్ ఇవన్నీ నేను స్టార్ట్ చేస్తా. డెఫినెట్లీ ఐ విల్ రాక్, ఇది ఫిక్స్. నాతో ఎంత అవుతుందో అంత నేను ట్రై చేస్తాను. ఇప్పుడు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వల్ల ఇప్పుడు ఉన్నాయి, బట్ ఐ మేనేజ్ ఎవ్రీథింగ్. అవే ఇది ఇదే డెఫినెట్లీ గైస్, అది క్లియర్ చెప్తున్నా. ఇక అదే నేను చెప్పాలనుకున్న పాయింట్స్. ఎవరి కోసం బాధపడా, ఐ వర్క్ ఫర్ మై ఫ్యామిలీ, మా పేరెంట్స్ కోసం కష్టపడతా, ఓకేనా? సో బాధ అవుతుంది. సడన్గా పండు వీలేదు నా తాన. పండు వైజాగ్లో ఉంది, ఒకళ్ళు ఒక్కళ్ళ దగ్గర ఉన్నారు, నేను ఒక్కనే పుష్పంలాగా ఇక్కడ కూర్చొని ఐమ్ టాకింగ్. అంతే గాయస్, ఏమైనా బాధ పెట్టుంటే ఐమ్ రియల్లీ సారీ. కొంచెం బాధ అవుతుంది, ఆ బాధ నేను చెప్పుకోలేక చెప్తున్నా. ఇక అసలు ఏం మాట్లాడుతూ నాకు కూడా అర్థం లేదు. ఏదైనా తప్పు మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఇంకోటి,
నేనేదో మీ దగ్గర ఏడ్చుకుంటూ ఎమోషనల్ అయ్యి మీ దగ్గర సెంటిమెంట్ గుంజాలని నాకు ఏమీ లేదు. నా బాధ మీకు షేర్ చేసుకుంటున్నా, దట్స్ ఇట్. నేనేదో మంచోడిని అయిపోవాలని కాదు, మీకు తెలుసు నేనేందో. ఇన్ని రోజులు చూస్తూ వస్తుర్రు అర్జున్ పర్సన్ ఏంటి, హీస్ హార్డ్ వర్కరా, ఈజ్ వాట్ ఎవర్ యూ నో గైస్. నన్ను తిట్టుకున్నా, కామెంట్ సెక్షన్లో తిట్టుకున్నా నాకు పర్వాలేదు, ఎందుకంటే నేను తిట్లు తినుకుంటూనే పెరిగినా. దట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. కానీ అంతే, ఏం చెప్పలేము. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.